సార్ హెచ్ఐవి ఒక 45 ఇయర్స్ అవుతుంది మనకి అది పరిచయం అయ్యి. ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే ప్రతి వైరస్ కూడా కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఐవి లక్షణాలు కానీ హెచ్ఐవి వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది సార్? పరిణామం అనేటువంటిది జీవ లక్షణం. ఏదైనా సరే మారుతూ ఉంటుంది. సో మారడం అనేటువంటిది సివియర్గా అవుతుందా, లేకపోతే అంటే తీవ్రంగా మారుతుందా, లేకపోతే తక్కువ శక్తితో లేదా శక్తి కోల్పోతుందా అనేటువంటిది అసలు ప్రశ్న. ఉదాహరణకి మనం కోవిడ్ తీసుకుంటే, కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్ డెల్టా వేవ్ ఏదైతే మనం చెప్పుకున్నామో 2021 ఏప్రిల్ మే జూన్ నెలలో వచ్చింది. అది చాలా తీవ్రంగా ఉంది. తర్వాత వచ్చినటువంటి ఒమిక్రాన్ తగ్గిపోయింది. హెచ్ఐవి వరకు ఈ తీవ్రతలో పెద్దగా అయితే మార్పులు లేవు. హెచ్ఐవి ఏ రోజు మొదట్లో 1981లో ఎట్లా ఉందో ఇవాళ కూడా దాదాపుగా అదే తీవ్రత ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి మందులు అందుబాటులోకి రావడం వల్ల హెచ్ఐవి అనేటువంటిది తీవ్రత తగ్గింది, హెచ్ఐవి సీరియస్నెస్ తగ్గింది అనేటువంటి భావనలో మనం ఉన్నాం. కానీ తీవ్రత పెద్దగా మార్పులు లేవు. అంటే 40-45 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు దానికి నివారణ కనిపెట్టారు తప్ప దాన్ని నియంత్రించేది ఏమన్నా ఇప్పటివరకు వైరస్కి సంబంధించి ఏదైనా మన వ్యాక్సిన్ లాంటిది కానీ లేదంటే నిత్యం దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మెడిసిన్ ఎందుకు మనం కనిపెట్టలేకపోయాం? నిజానికి మందులు అయితే పూర్తిగా ఉన్నాయండి. ఇవాళ ఉన్న మందుల మేరకు ఏదైతే బీపీ షుగర్తో దీర్ఘకాలం బతికేటువంటి పరిస్థితి ఉందో హెచ్ఐవితో కూడా అట్లానే సాధారణ ఆరోగ్యంతో అన్ని పన్నుపాట్లు చేసుకుంటూ ఉద్యోగాలు లేకపోతే వృత్తులు చేసుకుంటూ బతికేటువంటి మందులు దాదాపు 25 రకాల మందుల వరకు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి. అయితే మీరు అడిగింది ఒక వ్యాక్సిన్ లాంటిది లేదా పూర్తి క్యూర్, ఏదైతే మనం ఒక టైఫాయిడ్ జ్వరానికి సెఫ్ట్రాయాక్సోన్ ఇంజక్షన్లు ఒక 10 రోజులు తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోయినట్టుగా ఇది వైరస్ అనేటువంటిది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి ఏదైతే ఉందో అది మనిషి యొక్క జీన్స్లోకి కలిసిపోతుంది, ఇంటిగ్రేట్ అయిపోతుంది. అందుమూలంగా ఆ ఇన్ఫెక్షన్ ఒకసారి అంటూ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోతుంది. ఈ జీన్స్లో మనిషి ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తి వ్యాధిగ్రస్తుని యొక్క జీన్స్ నుంచి దీన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఆశాభంగా ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం ఇంకా పూర్తిగా దీనికి క్యూర్ అనేటువంటిది లేదని చెప్పాలి. సరే ఇన్నేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన అపోహలు ఉంటే పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని ఏమంటారంటే దీన్ని ఒక దురాచారంగా కొంతమందిని వాళ్ళని వెలివేసినట్టు చూడడం, లేదంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూడడం, సమాజంలో వాళ్ళు ఏదో ఒక నిందగా చూడడం, బతకడానికి అర్హత లేదు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే హెచ్ఐవి అనేటువంటిది ప్రాథమికంగా ఎక్కువగా సెక్స్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి సెక్సువల్ ప్రొమిస్కిటీ ఏదైతే సెక్స్ పరంగా అనేక మంది పార్ట్నర్సో లేకపోతే సెక్స్ వర్కర్స్ చుట్టూ తిరగటం ఇట్లాంటి వాటి వల్ల సమాజంలో దీని పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది. దాన్ని మనం ఒక వ్యక్తి యొక్క మనం చెప్తూ ఉంటాం చూడండి, రోగిని కాదు రోగాన్ని ద్వేషించండి అని. అట్లాగా ప్రతి మనిషికి రకరకాల ఒక్కో మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత ఉండొచ్చు. దాన్ని ఎదుటి వాళ్ళు ఒక పెద్ద తేడాగానో తప్పుగానో చూడొచ్చు. మిగతా వాళ్ళకి వాళ్ళలో ఉండేటువంటి తప్పులు వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఒక నిందాపూర్వకంగా చూడడం అనేటువంటిది విధానం కాదు. ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ప్రతి మనిషికి తన ఇష్టం వచ్చినట్టుగా ఎంతకాలం ఎదుటి వారికి సమాజానికి ఇబ్బంది లేకుండా బతికినంతకాలం తన ఇచ్చారీతన బతికేటువంటి హక్కు ఉంది. కాబట్టి దాన్ని గౌరవిస్తూ మనం ఈ హెచ్ఐవి సోకిన వాళ్ళని నిందాపూర్వకంగా చెడ్డగా చూడాల్సిన అవసరం లేదు. సరే అయితే మీరు చెప్తున్నట్టు సమాజంలో వాళ్ళని ప్రేమించి అంటే ప్రేమించకపోయినా ఎటువంటి అసహ్య భావం లేకుండా ఉండడం వల్ల కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం లెనాకాపవిర్ అనే ఒక డ్రగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి దగ్గర కూడా ఇదే చర్చ జరుగుతోంది సార్. అసలు ఏంటి లెనాకాపవిర్ అంటే ఏంటి, దీనివల్ల ఎంతవరకు వ్యాధి సంక్రమించినటువంటి బాధితులకు ఎంతవరకు ఉపశమనం కలుగుతుంది? లెనాకాపవిర్ అనేటువంటిది హెచ్ఐవి ఔషధాలలో ఒక కొత్త తరహా ఔషధం. దీన్ని క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అంటాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మందులన్నీ కూడా ఏవైతే ఎన్ఆర్టీఏస్ అంటాం, ఎన్ఎన్ఆర్టీఏస్ అంటాం, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, లేకపోతే ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, అట్లాగే ఎంట్రీ ఇన్హిబిటర్స్ అంటాం. ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే ఒక చోట వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవి అడ్డుకుంటూ ఉంటాయి. వాటి క్లాసుని బట్టి ఆయా
ప్రాంతాల్లో ఆయా దశలలో అడ్డుకుని వ్యాప్తి వైరస్ యొక్క విభజనను లేదా వృద్ధిని అడ్డుకుంటాయి. ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అనేటువంటి మొట్టమొదటి క్లాస్ ఇది. క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అంటే మనం ఈ వైరస్ యొక్క పార్టికల్స్ అన్నీ కూడా ఏవైతే జీన్స్ వాటి యొక్క ఇంకా వేరే వేరే అన్నీ ఉంటాయి, ఆ పార్టికల్స్ అన్నింటినీ కూడా ఒక జాలంలాగా ఒక వలలాగా పట్టి ఉంచుతుంది. దాన్ని క్యాప్సిడ్ అంటాం. సో ఈ క్యాప్సిడ్ అనేటువంటిది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే P24 యాంటిజెన్ అంటాం. అది P24 యాంటిజెన్ అనేటువంటిది క్యాప్సిడ్లో ఉన్నటువంటిది. ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్స్ 3 చోట్ల పనిచేస్తాయి. ఇంతవరకు అన్ని మందులు కూడా ఏదో ఒక చోట మాత్రమే పనిచేస్తుంటాయి. సో ఇది చాలా శక్తివంతమైనటువంటి ఔషధం. అదే కాకుండా ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్స్ని గిలియాడ్ లైఫ్ సైన్సెస్ అనేటువంటి సంస్థ ఇంజెక్షన్ రూపంలో తయారు చేస్తుంది. ఇది చాలా నెమ్మదిగా అతి తక్కువ డోసే సరిపోతుంది, నెమ్మదిగా దీర్ఘకాలం పాటు పనిచేస్తుంది. ఈ గత ఏడాది జూలైలో వెలువరించినటువంటి పర్పస్ 1 అనేటువంటి ఒక ట్రయల్ ఫలితాలు ఈ ఉగాండాలోను తర్వాత దక్షిణాఫ్రికాలోను జరిగినటువంటి ఫలితాల్లో ఏం చేశారంటే వాళ్ళు కొన్ని సమాజాల్లో ఏదైతే సెక్సువల్ యాక్టివిటీ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ మంది లైఫ్ పార్ట్నర్స్ ఉంటూ ఉంటారు ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో. అలాంటి చోట్ల వాళ్ళు అవతల వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే కుటుంబానికి ఆసరాగా ఉన్నటువంటి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి హెచ్ఐవి ఉందా లేదా అనేటువంటిది వీళ్ళు అడిగేటువంటి నెగోషియేట్ చేసేటువంటి స్థాయి పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చి 6 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళు చూసినప్పుడు జబ్బు అనేటువంటిది ఎవరికి రాలేదు. ఒక 5,300 మందిలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒక సంవత్సరం పైగా పరీక్షలు నిర్వహించారు. దీన్ని 5,000 పర్సన్ ఇయర్స్ అంటాం. పర్సన్ ఇయర్స్లో ఇది కాకుండా వేరే మందులు సాంప్రదాయకంగా జబ్బు రాకుండా వాడడానికి ఏదైతే పెప్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, ఈ ప్రెప్ను ఇచ్చినప్పుడు వాళ్ళలో దాదాపుగా 35 మందికి 5,000 పర్సన్ ఇయర్స్లో వస్తే కేవలం ఈ మందు ఇచ్చిన వాళ్ళకి, లెనకాపవర్ ఇచ్చిన వాళ్ళకి ఈ 1 ఇయర్లో ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. కాబట్టి ఈ జబ్బుని నిలువరించడానికి ఏదైతే నిత్యం తీసుకోవాల్సినటువంటి మందులు కాకుండా అంతకుముందు వాడుతున్నటువంటి ప్రెప్ ఏంటంటే ఈ ట్రోవాడా అంటూ ఉంటాం, ఎంట్రిసిటాబిన్, అట్లనే టెనోఫోవిర్ మందులు వాడుతుంటాం. ఈ మందుల్ని దీర్ఘకాలం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. ప్రతిరోజు వాడడం అనేటువంటిది ఒక చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళకి తీసుకున్న ప్రతిసారి నేను ఏదో తప్పు చేస్తున్నానా లేకపోతే భయంతో ఇట్లా రకరకాల బ్యారియర్స్ ఉంటాయి. ఒక అపోహలో లేకపోతే అనేక రకాలైనటువంటి అనుమానాలు ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నింటినీ అధిగమిస్తూ 6 నెలలకు ఒక్కసారి 26 వారాలకు ఒకసారి ఈ లెనకాపవిర్ ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళల్లో 0 ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. సో ఇది టీకా అయితే కాదు, టీకా వేరు ఔషధం వేరు. కానీ టీకా తరహాలో ఇంత దీర్ఘకాలం ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఒక 6 నెలల పాటు పనిచేస్తుంది. ఇది టీకా అంటే జబ్బును కలుగజేసేటువంటి ఆ క్రిమి, అది ఆ వైరస్సా, బ్యాక్టీరియా, ఫంగస్సా, లేకపోతే పారాసైటా, వాటిలో ఉన్నటువంటి భాగాలను కానీ ఆ క్రిమిని నిర్వీర్యపరిచి కానీ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం, దాన్ని టీకా అంటాం. దానికి వ్యతిరేకంగా మన శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి ప్రేరేపితమై తర్వాత నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికి కూడా ఆ క్రిమి సోకినప్పటికి కూడా దాన్ని అడ్డుకోగలుగుతుంది. అది టీకా పనిచేసేటువంటి విధానం. కానీ ఈ లెనకాపవిర్ అనేటువంటిది వ్యాధిజనకమైనటువంటి వ్యాధిని కలుగజేసేటువంటి క్రిమి నుంచి తీసుకోలేదు. ఇది ఒక కెమికల్ ఔషధాన్ని తయారు చేసి ఈ వైరస్ యొక్క వృద్ధిని 3 దశల్లో వేరువేరు దశల్లో అడ్డుకోవడం మూలంగా చాలా శక్తివంతంగా అదుపు చేస్తూ ఉంది. నిజానికి టీకా కాకపోయినప్పటికీ టీకాలాగే పరిగణించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మహిళల్లో చేశారు. సార్, అంటే ఇప్పుడు ఈ లెనకాపవిర్ డ్రగ్ ఏదైతే ఉందో ఈ డ్రగ్ని ఇన్ కేసు ఇప్పుడు వ్యాధి సంక్రమించిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళతో ఎప్పుడైనా సెక్షువల్గా అంటే వ్యాధి ఎయిడ్స్ లేని వాళ్ళు ఎవరన్నా సంభోగంలో పాల్గొన్నా వాళ్ళకి ఏమన్నా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇన్కేస్ నా క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్కేస్ భవిష్యత్తులో ఎప్పుడైనా ఎయిడ్స్ బాధితుల్ని నాన్ ఎయిడ్స్ పేషెంట్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా దీనివల్ల? వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తిదాయకమైనటువంటి ప్రశ్న. మనం సమాజంలో అంటే అన్ని విషయాలు అంత తరచు చూడం కాబట్టి విషయాలు తెలియదు. ఇవాళ రోజున హెచ్ఐవి గురించి, ఎయిడ్స్ గురించి ఆందోళన బాగా తగ్గిపోయింది. ఎందుకంటే
గతంలో ఎప్పుడైతే మందులు లేవో ఆ రోజుల్లో ఉన్నటువంటి మన మనోఫలకం మీద చిత్రింపబడినటువంటి బాగా బక్క చిక్కిపోయి కళ్ళలో ప్రాణం ఉండి విపరీతమైనటువంటి ఒళ్ళంతా పుళ్ళు నోట్లో పుళ్ళుతో ఉండేటువంటి ఆ ఇమేజ్ ఇవాళ లేదు. ఎందుకంటే ముందుగానే ఏదో సందర్భంలో ఒక సర్జరీ అప్పుడు, లేకపోతే ఒక డెలివరీ అప్పుడు, ఒక యాక్సిడెంట్ అప్పుడు, ఇట్లాంటి లేదా ఏదైనా కొంచెం నలత చేసినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఈ టెస్టులు అన్నీ చేసేస్తున్నారు, హెచ్ఐవి టెస్టులు. అప్పుడు ముందే తెలిసిపోవడం మూలంగా గతంలో ఉన్నట్టుగా పేషెంట్లు భయంకరమైనటువంటి భీతావహమైనటువంటి భీతి కొలిపేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చూడట్లేదు. అందువల్లే పేషెంట్లు అలాగే ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇవాళ పాజిటివ్ ఉన్న వాళ్ళు, నెగిటివ్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇష్టపడి చేసుకుంటున్న వాళ్ళు నా దగ్గరే ఒక 15 మంది వరకు ఉన్నారు. సో ఇది మీరు అనుకున్నట్టుగా లేదు. ఇంకొకటి, మనం ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది ఔషధం కాబట్టి, ఔషధాన్ని కూడా దీర్ఘకాలం పనిచేసేటువంటి ఔషధం కాబట్టి ఒకటి టీకా తరహాలో వాడుతున్నాం. రెండోది ఏంటంటే ఇప్పటికే ఉన్న మందులన్నింటినీ వాడేసాం. ఆ పేషెంట్కి దాదాపు 30 ఏళ్ల క్రితమే హెచ్ఐవి వచ్చింది, ఈ మందులు ఇన్నాళ్ళ నుంచి వాడుతూ ఉన్నారు, ఇప్పుడున్న మందులు ఏం పనిచేయడం లేదు. అప్పుడు దీన్ని ఔషధంగా వాడుతున్నాం. దీన్ని రిల్పివిరిన్ అనేటువంటి మరొక ఇంజక్షన్తో కలిపి ఈ లెనకాపవిర్తో కలిపి వాడుతున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇంజక్షన్ తీసుకున్న వ్యక్తి ఎదుటి వాళ్ళతో కలిసినప్పుడు అవతల వాళ్ళ వ్యక్తికి దీనివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు దీనికి ప్రైస్ బ్యారియర్, ఇప్పుడు దీనికి జనరిక్ లేదు, ప్రస్తుతం అంతా కూడా వాళ్ళ పేటెంట్స్లోనే ఉంది కాబట్టి దాదాపు $22,000 ఒక డోస్కి అవుతుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అన్ అఫైర్. అంటే రూపాయల్లో చెప్పుకుంటే ఇంచుమించుగా 20 లక్షల రూపాయల వరకు. సో అందువల్ల ప్రస్తుతం అంత పరిస్థితి లేదు. ఇండిస్క్రిమినేట్గా ఇష్టం వచ్చినట్టు భవిష్యత్తులో ఇవి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఈ ఎయిడ్స్ బాధితుల ఆర్గనైజేషన్స్ లేదా మానవీయ సంస్థలన్నీ కూడా దాని మీద ఉద్యమాలు చేస్తున్నాయి. LGBTQ అంటాం, వాళ్ళ ఆర్గనైజేషన్స్ కూడా అందరికీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందాం. అంటే జనరల్గా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లు చాలా ఆర్థికంగా వెనుకబాటును ఎదుర్కొంటున్న వాళ్ళే ఉంటారు. అంటే మన దేశంలో చూసుకుంటే, విదేశాల్లో పరిస్థితి, మన దేశమే కాదండి, ప్రపంచంలో ఏ దేశం అయినప్పుడు కూడా ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేటువంటివి, వల్నరబిలిటీ అనేటువంటిది ఆ పేదరికమో మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ ధరల్లో, అందుబాటులో ఉండే ధరల్లోకి భవిష్యత్తులో అయినా వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తాయండి. ఈ ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటాయి. అట్లనే యుఎన్ఎయిడ్స్, అట్లా ఇతర అంతర్జాతీయ వితరణ సంస్థలు కూడా ఈ ఎవరైతే మేకర్స్ ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపి తక్కువ ధరకే ఇచ్చేటువంటిది, లేకపోతే ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతాయండి. సార్, మీరు సుమారుగా ఒక 20-25 ఇయర్స్ నుంచి ఇదే ఫిజిషియన్గా, 25వ సంవత్సరం. మీరు గతంలో కొన్ని పరిశోధనలు చేశారు. చాలా ఎక్కువ మెడిసిన్ వాడేవాళ్ళు, ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో, పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత మెడిసిన్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ మీరు 1-2 టాబ్లెట్స్తోనే ఇది స్టేబుల్ చేయొచ్చు, దీన్ని భవిష్యత్తుని ఇంకొంచెం ఇబ్బంది లేకుండా కొంతకాలం ఎక్కువ కాలం జీవించేలాగా చేయొచ్చు అని కొన్ని పరిశోధనలు చేశారని. మీరు అడిగిన ప్రశ్న నేను 2 భాగాలు చేస్తుంటాను. ఒకటి ఎయిడ్స్కి సంబంధించి, హెచ్ఐవికి సంబంధించిన మందులు, అట్లాగే రెండోది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్లో వచ్చే జబ్బులకు సంబంధించిన మందులు. నేను ప్రాక్టీస్ పెట్టే నాటికి అనేక రకాల ఇందులో జబ్బులు ఏవి వస్తాయంటే, వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, సాంక్రమిక వ్యాధులు హెచ్ఐవిలో వచ్చేటువంటి వాళ్ళకి చాలా అరుదు. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని చాలా భూతద్దంలో చూసేసి ఇది ప్రతిదీ చంపేస్తుంది అనేటువంటి బీభత్సమైనటువంటి భయంతో ప్రతి మందులకి కూడా ప్రొఫైలాక్సిస్, ప్రతి జబ్బుకి కూడా ఈ జబ్బు రాకుండా మందులు ముందే వాడేట్టు మొదలుపెట్టారు. వాటిని ప్రొఫైలాక్సిస్ తెలిపారు. దానివల్ల ఇన్ని మందులు వచ్చాయి. ఇక్కడ ఇండియాలో లేదా ఆఫ్రికా దేశాల్లో మనకి ఈ సాంక్రమిక వ్యాధులు ఏదైతే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి చాలా కామన్. వాటి మధ్య మనం బతుకుతున్నాం. టీబీ అనేటువంటిది ఉదాహరణకి మనం అందరం ఇక్కడ టీబీ ఇన్ఫెక్టెడ్, నేను నాతో సహా. అది ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు అది బయటపడుతుంది, జబ్బు రూపంలో బయటపడుతుంది. అంతేగాని ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి మనం జబ్బుకి దానికి ప్రొఫైలాక్సిస్ వాడాల్సిన అవసరం లేదు, లేదా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రొఫైలాక్సిస్ వాడాల్సిన అవసరం లేదు. నేను ఈ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అన్నింటికి కూడా వ్యతిరేకం. ఆ రోజున నేను ప్రాక్టీస్ పెట్టేటప్పుడు, ఇవాళ కూడా చాలా కొంతమంది ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు కూడా, ఇప్పుడు అమెరికాలో ఈ జబ్బు బయటపడినప్పుడు న్యూమోసిస్టిస్ క్యారినే న్యూమోనియా అంటాం, ఇప్పుడు న్యూమోసిస్టిస్ జీరోవేసి అంటున్నాం. ఆ న్యూమోనియా అనేటువంటి గుర్తించి ఆ జబ్బుని బట్టి ఎయిడ్స్ని గుర్తించారు. సో ఈ జబ్బు రాకుండా అందరికీ ఏదైతే మనం బ్యాక్టీరియల్ డిఎస్ అంటాం, ఆ బ్యాక్టీరియల్ డిఎస్ ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాం.
ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేటువంటి నేను చాలా వ్యతిరేకం. ఉదాహరణకి నేను ఇప్పటికి ఒక 7,000 మంది పేషెంట్లు చూశాను అనుకుంటే, నేను ఈ న్యూమోసిస్టిస్ జబ్బుని మహా అయితే ఒక 15 మందిలో చూశాను. ఈ ఒక్క 15 మంది జబ్బు చూడడం కోసం, వాళ్ళలో రాకుండా ఉండడం కోసం ఈ 6,985 మందికి నేను ఈ బ్యాక్టీరియాస్ ఇవ్వడం అనేటువంటి దానికి నేను వ్యతిరేకం. సో అట్లాంటివి నేను ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ముందస్తు వైద్యం ఇవ్వడం అనే దానికి వ్యతిరేకం. ఇప్పుడు ప్రస్తుతం ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మనకి చాలా కామన్ అయినటువంటి టీబీ జబ్బు, అలాగే హెచ్ఐవిలో 100కి 60-70 మందికి హెచ్ఐవితో టీబీతో చనిపోతూ ఉంటారు ఎయిడ్స్ జబ్బులో. ఈ టీబీకి కూడా ఒక ఐసోనేజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాను, దానికి కూడా నేను వ్యతిరేకం. మేబీ అందరితోటి నేను ఏకీభవించలేకపోవచ్చు, నాతో ఏకీభవించలేకపోవచ్చు, నాకు తెలుసు అది. సో దానివల్ల ఏమవుతుందంటే అది వ్యాధి ఇంకా ముదిరిపోతుంది. ఒకవేళ నిజంగా ఈ జబ్బు వస్తే, జబ్బు ఉంటే ట్రీట్ చేయండి, జబ్బు లేకపోతే దానికి ముందస్తుగా వైద్యం చేయడానికి నేను వ్యతిరేకం. ఇది హెచ్ఐవిలో ఎయిడ్స్లో వచ్చేటువంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అవకాశ వ్యాధులు, వాటికి సంబంధించి నా ఆలోచన, నా పద్ధతి. ఇప్పుడు 4-5 ఏళ్ల నుంచి ఇంచుమించుగా అన్నింటికీ ఈ ముందస్తు ట్రీట్మెంట్, ప్రివెంటివ్ థెరపీని ఆపేశారు. కేవలం టీబీకి ఇమ్మని చెప్పేసి ఈ మధ్య నుంచి మొదలుపెట్టారు. నేను దానికి కూడా వ్యతిరేకం. ఇంకొకటి హెచ్ఐవికి దాని వరకు సంబంధించినట్టు ఔషధాలు. హెచ్ఐవి ఔషధాలు 1987లో మొట్టమొదటిగా జిడోవిడిన్ మొదలెట్టారు. 91లో డెడెనోసిన్ అని వచ్చింది, తర్వాత ఒకటిగా వచ్చేసినాయి. ఈ 87లో వచ్చినప్పుడు వాళ్ళు జిడోవిడిన్ ఎవరికి ఇవ్వగలిగితే, ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళందరూ తీసుకుంటే 2 ఏళ్లకల్లా మందులు పనిచేయకుండా పోయినాయి. తర్వాత ఇంకోటి ఏదో మందు ఇచ్చుకుంటూ పోయారు. అట్లా ఇచ్చుకుంటూ పోతే 1995 చివరి నాటికి ఒక ల్యాండ్ మార్క్ స్టడీ వచ్చింది. 3 ఔషధాలతో వైరస్ యొక్క వృద్ధిని అన్డిటెక్టబుల్ లెవెల్కి మనం చేయగలుగుతున్నాం అనేటువంటి ఉద్దేశం. దాంతో 1996లో అమెరికన్ గవర్నమెంట్, సిడిసి అంటాం, వాళ్ళు ఒక గైడ్లైన్స్ రూపొందించారు, 3 డ్రగ్ థెరపీ అనేటువంటి. ఇప్పుడు వాళ్ళు ఎలా రూపొందించారు? వచ్చిన మందల్లా వాడుకుంటూ పోతున్నారు, వాడికి ఫెయిల్ అవుతున్నాడు ఈ పేషెంట్, లేకపోతే పేషెంట్లో వైరస్ వృద్ధి పెరుగుతున్నప్పుడు ఇంకో అదనపు మందు యాడ్ చేస్తున్నారు. మనకి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి, ఆఫ్రికా కానివ్వండి, ఇండియా లాంటి దేశాలకు కానివ్వండి, ఇప్పుడు డైరెక్ట్గా 2 మందులు వచ్చేసినాయి మన దేశంలో. సో మనం 2 మందులతో మనం మొదలుపెట్టినప్పుడు ఈ పేషెంట్ యొక్క వైరల్ లోడ్ అనేటువంటిది బాగా తగ్గుతుంది. ఈ 2 మందులు పూర్తిగా పనిచేస్తున్నాయి. అంతకుముందు మనం వచ్చినప్పుడల్లా ఒక మందు వాడుతున్నాం అంటే, ఆ ముందు బాగా మొదలుపెట్టినటువంటి మందు మొత్తంగా పనిచేయట్లేదు. కొంతకాలానికి పనిచేస్తున్న మొదలుపెట్టిన మందు సగమే పనిచేస్తుంది, లేటెస్ట్గా మొదలుపెట్టిన మందు పూర్తిగా పనిచేస్తుంది. వాస్తవానికి 3 మందులు ఇస్తున్నప్పటికీ వాళ్ళకి 1.5 మందు దాదాపుగా అనుకుందాం పనిచేస్తుంది. మనం ఒక పేషెంట్కి 2 మందులు ఏకకాలంలో మొదలుపెట్టినప్పుడు 2 మందులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. సో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితో 2 డ్రగ్ థెరపీ అనేటువంటిది నేను నా మొదటి పేషెంట్ నుంచి నేను 2 డ్రగ్ థెరపీ మొదలుపెట్టాను. సో 2004లో ఈ మేరకు ఒక అంతర్జాతీయ సదస్సుకి ఒక పరిశోధన సారాంశాన్ని సమర్పించాను. 2 డ్రగ్ థెరపీ ఏదైతే ఉందో అది కొత్తగా ట్రీట్మెంట్ నెయివ్ పేషెంట్స్, ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకోని పేషెంట్స్లో 2 మందులు బాగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో నేను పెట్టాను. 2022 సెప్టెంబర్, అక్టోబర్ నుంచి అమెరికన్, యూరోపియన్ గైడ్లైన్స్లో న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్కి 2 డ్రగ్ పనిచేస్తాయని చెప్పారు. వాళ్ళు చెప్పినవి ఏంటంటే డోల్టెగ్రావిర్, అట్లానే లాంవిడిన్ అనే మందులు. వాళ్ళు చెప్పింది ఒకటే. నేను చెప్పింది ట్రీట్మెంట్ నెయివ్ పేషెంట్స్, ఎవరైతే గతంలో ట్రీట్మెంట్ తీసుకోలేదో, న్యూ టు ట్రీట్మెంట్, వాళ్ళకి 2 డ్రగ్స్ సరిపోతాయి అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్, కొత్తగా డయాగ్నోజ్డ్ పేషెంట్స్ అయితే అంతే కదా, వాళ్ళు అంతకుముందు ఈ ట్రీట్మెంట్కి ఎక్స్పోజ్ కాలేదు. సో ఇప్పుడు 2004లోనే నేను చెప్పినటువంటి విషయం 2022 నాటికి వీళ్ళు ట్రీట్మెంట్ ఒక ఆప్షన్గా తీసుకోవడం అనేటువంటిది అది అత్యంత సంతృప్తి ఇచ్చినటువంటి సందర్భం. నాకు చాలా చాలా ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నప్పుడు కూడా నేను నమ్మిన, నాకు తెలిసిన విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగాను అనే విషయం నాకు సంతృప్తి ఉంది. కానీ చాలా లాంగ్ టైం పట్టింది, 18 సంవత్సరాలు పట్టింది. నిజానికి నేను నా జీవితకాలంలో చూస్తాను అనుకోలేదు. ప్రపంచం మార్కెట్ ఎకానమీ నడుస్తూ ఉంటుంది. ఎక్కువ మందులు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి సంస్థలకి. సో నేను 3 మందులు ఉన్న చోట 2 మందులు వాడదాం అన్నప్పుడు అది తక్కువ లాభాలతో సరిపెట్టుకోవాల్సి. దీని మీద ఎవరు ఇది దృష్టి కేంద్రీకరించి దాని మీద పనిచేయరు, ఎవరుని పనిచేయడానికి ఫండింగ్ రాదు. అటువంటి పరిస్థితుల్లో ఇది నేను బతికుండగా చూస్తాను అనుకోలేదు. నేను చూడడం అనేటువంటిది నాకు ఒక అద్భుతం అనమాట. సో 18 ఏళ్ళే కాదు, అసలు చూడడం అనుకోలేదు. అద్భుతమైనటువంటి విషయం. సార్, ఎక్కువగా మనకి హెచ్ఐవి పాజిటివ్ అనేది నిర్ధారణ కావడానికి
అంటే ఒక రకంగా అంటే సెక్షువల్గా ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది చాలా వరకు మనకి ప్రచారంలో ఉన్నది. అయితే సెక్స్ విషయంలో అంటే అదర్ దెన్ పార్ట్నర్ అంటే భార్య కాకుండా బయట వాళ్ళతో సెక్స్ రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇప్పటికీ ఒక అవగాహన రాలేదంటారా జనంలోకి? ఇప్పుడు మనం కొత్త విషయం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే సమాచార విప్లవం ఉందో దీని మూలంగా ప్రతి ఒక్కరికి ఒక క్లిక్ దూరంలో ప్రతిదీ అందుబాటులోకి వచ్చింది. అవును సార్. ప్రతిదీ అందుబాటులోకి రావడంతో బాధ్యత కంటే కూడా కొంచెం స్పీడ్ ఎక్కువైపోయింది. నిజానికి ఒక కొత్త విషయం చెప్తాను. నేను ఇటీవల గమనించిన విషయం ఏంటంటే నాకు ఈ 7,000 మంది పేషెంట్లోనూ ఒక సంవత్సరం క్రితం వరకు నాకు దాదాపుగా హోమోసెక్సువల్స్ ఎవరైతే గేస్ అంటామో మగవాళ్ళు లైంగిక సంపర్కంతో ఉండేవాళ్ళు వాళ్ళు మహా అయితే ఒక 5 మంది పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పేషెంట్లలో ఒక 10 మంది వస్తే ఒక 5, 6, 7 వరకు కూడా గేస్ ఉంటున్నారు. ఇవాళ రేపట్లో మనకి కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చి వీళ్ళకి మీటింగ్కి చాలా సులువైపోయింది. దీని మూలంగా అదే కాకుండా మన అంటే కుటుంబ వ్యవస్థ కాకుండా పిల్లల కెరీర్ కోసం వాళ్ళ హాస్టల్లో ఉండడం ఇవన్నీ కూడా ఒక ప్రేమకు దూరం అయిపోయి ఎవరైనా ప్రేమగా ఉంటే వాళ్ళు సెక్స్తో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళతో అటాచ్మెంటు అది కాస్త లైంగిక సంబంధాలకు దారితీయడం అనేటువంటి బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి HIV AIDS బాధితులు ఎట్లాగా బక్క చిక్కిపోయి చావు తప్ప మరో మార్గం లేదు, వీళ్ళు చచ్చిపోతారు 100% డెత్ సెంటెన్స్ అనేటువంటి పరిస్థితి నుంచి HIV క్రానిక్ మేనేజబుల్ డిసీజ్ అనే పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా ఇంచుమించుగా HIV సోకిన వ్యాధిగ్రస్తులు పూర్తి ఆరోగ్యంగా మామూలుగా మీలాగా నాలాగా ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో HIVకి సంబంధించి ఎవరికి ఆలోచనే లేదు. ఇంకా చెప్పాలంటే దాదాపు ఒక 8-10 ఏళ్ల క్రితం నుంచి HIV సంబంధించిన ప్రచారం బాగా తగ్గిపోయింది. ఏదైతే ఎప్పుడైతే అభివృద్ధి చెందిన దేశాలకి HIV AIDS అనేటువంటిది ఒక ప్రాణాంతక జబ్బు కాకుండా పోయిందో అప్పటి నుంచి వీళ్ళకి 2005 అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫండింగ్ తగ్గిపోయింది. దాంతో ఈ HIV అనేటువంటి లేదు అనుకుంటున్నారు. నిజానికి HIV గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది దాదాపు HIV వ్యాధిగ్రస్తులు ఉంటే భారతదేశంలో ఒక 24 లక్షల మంది వరకు HIV బాధితులు ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 లక్షల మంది ఉన్నారు. భారతదేశం జనాభాలో 6% కంటే తక్కువ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల HIV పేషెంట్లు 20% మంది ఉన్నారు. అది చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది. కాబట్టి ఈ HIV అనేటువంటిది ఇప్పుడు వెరీ మచ్ దేర్. ఆ విషయం మనం గమనికలో ఉంచుకోవాలి. ఇవేవరు లెక్కల్లోకి రారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ హోమోసెక్సువల్ ద్వారా ఉండడం. ఇంకొకటి HIV ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. గతంలో ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు HIV అనేటువంటిది పేదల్లో అలాగే కూలి పనులు చేసుకునే వాళ్ళు చదువుకెళ్ళిన వాళ్ళు వీళ్లలో ఉండేది. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ సాఫ్ట్వేర్ లేకపోతే బీటెక్లు MBAలు ఇలాంటి వాళ్ళలో వస్తున్నాయి. వీళ్ళలో ప్రధానంగా మనం చెప్పుకున్నట్టుగా హోమోసెక్సువాలిటీ వల్ల వస్తుంది. సో HIV అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. చాప కింద నీరులో కాదు, చూసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. నాలాంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద సిటీస్లో ఉండేటువంటి డాక్టర్స్కి ఇంకా బాగా తెలుసు HIV అనేటువంటి ఎంత పెద్ద సమస్యగా ఉంది, ఎంత ఎక్కువ తీవ్రమైన వేగంతో వ్యాపిస్తుంది అనేటువంటి. కాబట్టి HIV అనేటువంటిది పోలేదు, ఖచ్చితంగా మన సమాజంలో ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా మీరు అడిగిన దాని ప్రకారం చెప్తున్నాను, ఒక కొత్త వ్యక్తితో, పరిచయం లేని వ్యక్తితో, అన్నోన్ పర్సన్తో లేదా జీవిత భాగస్వామి కాని వ్యక్తితో, పర్మనెంట్ జీవిత భాగస్వామి వ్యక్తితో లైంగికంగా కలిసేటప్పుడు ఖచ్చితంగా కండోమ్ వాడాలి. అందులో ఏమీ మినహాయింపు లేవు. ఇంకా లిక్కరు అట్లాగే సెక్సువల్ యాక్టివిటీ అనేటువంటిది కలవడం మూలంగా మనం చెప్తాం చూడండి, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది. ఎప్పుడైతే లిక్కర్ తీసుకున్నారో వాళ్ళకు ఒక భ్రమ వస్తుంది, నేను అన్నింటికి అతీతుడిని, నాకు HIV రాదని. అట్లాంటిది లేదు. సో లిక్కర్ తీసుకోకుండా ఉండడమే బెటరు. ఈ సెక్సువల్ యాక్టివిటీ లాంటిది ఏదైనా ఎన్కౌంటర్ ప్లాన్ చేసుకున్నప్పుడు. సో HIV అనేటువంటిది వెరీ మచ్ దేర్. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి చర్చించాల్సిన అవసరం. సరే, ఇక్కడ ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న అంటే ఎక్కువ కేసెస్ నమోదు అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. దాదాపుగా 45 ఏళ్ళు అవుతోంది మనకి ఈ
వైరస్ మనం చూసిన తర్వాత భారతదేశంలో ఇప్పటికీ అదే స్థాయిలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. మరణాల రేట్ ఎలా ఉంది? మరణాల రేటు బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు మందులు అందుబాటులోకి వచ్చినాయి. అలాగే అంతర్జాతీయ వితరణ సంస్థలు, యుఎన్ఎయిడ్స్, WHO వీళ్ళందరూ కలిపి ఈ ఏదైతే ఏఆర్టీ సెంటర్లు, ఈ ఏఆర్టీ సెంటర్ల ద్వారా ఈ మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలతో సహా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ పేషెంట్లని ఒక హ్యాండిక్యాప్ కింద భావించి వాళ్ళకి ఒక పెన్షన్ ఇవ్వడం మూలంగా కూడా ఈ పేషెంట్లు మందులు వాడడానికి ముందు వస్తున్నారు. గతంలో లాగా ఈ జబ్బును చెప్పుకుంటేనే లేదా జబ్బు బయటపడితేనో సమాజం వెలివేస్తుంది అనేటువంటి ఆలోచన తగ్గిపోయింది. సమాజంలో కొంత మేరకు ఆదరణ పెరిగింది ఈ పేషెంట్ల పట్ల. సో అందువల్ల మందులు వాడుకుంటూ ఒక సంతులన ఆహారం తీసుకుంటూ దీర్ఘకాలం పనిపాట్లు చేసుకుంటూ బతుకుతున్నారు. కాబట్టి ఇది బాగా తగ్గింది. అయినప్పటికీ కూడా ఈ జబ్బు అనేటువంటిది, థ్రెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి పొంచి ఉందనే విషయం గుర్తును పెట్టుకోవాలి. సార్ మెయిన్ మీరు చెప్తా ఉన్నారు కదా, ఈ మధ్యన అంటే ఒకప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది ఎఫెక్ట్ అయ్యేది బాగా. ఇప్పుడు హై క్లాస్ కూడా, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళలో అంత అక్షరాస్యత, అంటే అక్షరాస్యత అనకుండా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే, ఇంకా అంటే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎన్జిఓస్ నుంచి కానీ ఇటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఈ వ్యాధి సంక్రమిత లక్షణాల గురించి వాళ్ళకి తెలియజేసే ప్రక్రియ ఇంకా అవసరం ఉంటుందంటారా? అంటే నేను దీన్ని ఏమనుకుంటానంటే, దీనికి మనం ప్రచారం ఏదో పల్లెల్లో ఇది ఆశా వర్కర్ ద్వారానో చేసే ప్రచారం కాదు ఇది. నేను ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళు ఎనానిమస్గా అయినా సరే వాళ్ళ యొక్క స్టోరీల్ని బాగా పంచుకుంటూ ఉంటే ఈ సామాజిక మాధ్యమాల్లో, ఎక్స్లోనో లేకపోతే ఇంకా వీటిలోనో, ఫేస్బుక్లోనో ఎనానిమస్గా వాళ్ళ పేరు బయటపడక్కర్లేదు, ఐడెంటిటీ బయటపడక్కర్లేదు, పంచుకుని ఇట్లా హెచ్ఐవి పొంచి ఉంది, మేము ఇలా బారిన పడ్డాము, ఇట్లా మిగతా వాళ్ళు ఈ బారిన పడ్డద్దు అనేటువంటి విషయాన్ని పంచుకుంటే తగ్గుతుంది అంటూ ఉంటాను నేను. సో ఈ సెగ్మెంట్ వేరు. మనం ముందు చెప్పుకున్నటువంటి ఏదో ఆశా వర్కర్లో లేకపోతే ఒక టీచర్లో లేకపోతే ఏఎన్ఎంలో చెప్పేటువంటి పరిస్థితి వేరు. ఇది ఈ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వాళ్ళు ఎవరైతే ఇప్పటికే మంచి స్థాయి, మంచి జీవితాన్ని ఊహించుకుని ఓకే ఖచ్చితంగా మందులు వాడుతూ ఉంటే దీర్ఘకాలం జీవిస్తారు, అందులో ఏం డౌట్ లేదు, పనిపాట్లు చేసుకుంటారు, ఆరోగ్యంగానే ఉంటారు. అయినప్పుడు కూడా దీర్ఘకాలం, జీవితకాలం మందులు వాడడం అనేటువంటిది అది చాలా పెద్ద విషయం. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు తమ స్టోరీలని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుని మిగతా వాళ్ళు, తమ కొలీగ్స్, తమ సహోద్యోగులు వీటి బారిన పడకుండా వాళ్ళు కాపాడాలని, ఆ బాధ్యత తీసుకోవాలని వాళ్ళని సవినయంగా కోరుకుంటా ఉన్నాను నేను. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళే పాజిటివ్, మరొకరు నెగిటివ్, వీళ్ళు జనరల్గా వీళ్ళ సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు U=U అని చెప్పేసి, అంటే అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్. ఏదైతే వైద్యం పూర్తి స్థాయిలో తీసుకుంటూ ఉన్నప్పుడు వైరల్ లోడ్ బాగా తగ్గిపోతుంది. ఈ హెచ్ఐవి వైరస్ని ఏదైతే ఉందో టెస్ట్ కిట్స్ ఉన్నాయో, ఇప్పుడున్న PCR టెస్టులు ఉన్నాయో వాటిలో మనం కనిపెట్టలేని స్థితికి వచ్చేస్తాయి. అప్పుడు అన్ట్రాన్స్మిసిబిలిటీ, U=U, అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఈక్వల్స్ టు అన్ట్రాన్స్మిసిబుల్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఈ వైరస్కి వైద్యం తీసుకుంటూ వీళ్ళు కండోమ్ వాడుతూ ఉంటారు. ఈ కండోమ్ వాడటమే కాకుండా ఏదైతే ఈ అండం విడుదలయ్యేటువంటి టైం ఉందో ఆ టైంలో వాళ్ళు కండోమ్ లేకుండా కలిసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం దాదాపుగా ఉండదు. కాబట్టి మీరు చెప్పినటువంటి భర్త పాజిటివ్, భార్య నెగిటివ్ అయినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే డిస్కార్డెంట్ కపుల్స్ ఉన్నారో వాళ్ళు భర్త సక్రమంగా మందులు వాడుకుంటూ, అట్లానే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైతే భార్య కూడా కొన్ని మందులు వాడుకుంటూ ఉంటే వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. గర్భం ధరించి ఆరోగ్యవంతమైన బిడ్డ వచ్చేటట్టు అవుతుంది. అంటే స్త్రీకే కాకుండా రాబోయే బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు. దీన్ని ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలు చేస్తే దాదాపు 100% ప్రయోజనం ఉంటుంది. సార్ చివరిగా ఒక ప్రశ్న, జనరల్గా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు ఎవరికి, కానీ మీరు సమాజాన్ని చైతన్యపరిచేలాగా చక్కని రచనలు చేస్తూ ఉంటారు. పేపర్స్, రకరకాల న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు పేపర్స్లో రకరకాల ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. మీకు వైద్య వృత్తిలో ఉంటూ ఇలా రచనల మీద అసలు ఆసక్తి ఎలా కలిగింది? ప్రధానంగా ఈ రోజున్న కోవిడ్ పరిస్థితుల్లో కావచ్చు, మీరు హెచ్ఐవి పాజిటివ్కి, ఎయిడ్స్ మీద కావచ్చు, రకరకాల రచనలు చేశారు. ఆసక్తి ఎలా కలిగింది సార్? వైద్యుడు అంటే అర్థం టీచర్ అని అర్థం, బోధకుడు.
సమాజానికి లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చెడు బోధించి ఇది ఇట్లా మార్గంలో వెళ్ళండి, ఇది మంచిది, ఇలాగ చేయండి, ఇది చెడ్డది, ఇది చేయకండి అనేటువంటిది. సో ఏదైతే ఒక బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉంటాను. నేను ఏ వ్యక్తి అయినా సరే తాము ఇక్కడ కూర్చున్నా అంటే అది నా ప్రతాపం కాదు, ఈ సమాజం నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. నేను ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నాను, రంగ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎండి కూడా చదువుకున్నాను. ఈ మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పుడు నేను అక్కడ ఈ సమాజం ఇచ్చినటువంటి వనరులన్నీ ఉపయోగించుకున్నాను, పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. సో మనం ఏదైతే సమాజం నాకు ఇచ్చిన గౌరవం ఉందో ఆ గౌరవం ఎట్లా బాధ్యతలు అప్పచెప్పిందో ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాల్ని పంచుకోవడానికి, ప్రజల్ని అలర్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో నేను చేసినంత ఎక్కువ కృషి ఎవరూ చేయలేదు. నేను కోవిడ్కి సంబంధించి డెల్టా వేవ్ టైంలో నేను యాస్పిరిన్, ప్రెడ్నిసిలోన్, ఎజిత్రోమైసిన్తో ఎవరైతే తేలికపాటి కోవిడ్ గురవుతారో వాళ్ళు హోమ్ కేర్ కిట్ ఇంట్లోనే వైద్యం చేసుకోవడానికి ఇచ్చాను. నిజానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లానే ఒమిక్రాన్ వేవ్ టైంలో 2022 జనవరి 20న నేను అప్డేటెడ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఇచ్చాను. ఒక్కరోజు ఒక్క పోస్టు 13,000 షేర్లు అయిందండి. అది బహుశా రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు లాంటి భాషలో ఒక్క పోస్ట్ 13,000 షేర్లు అవ్వడం ఊహాతీతం. అట్లాగే నేను ఏం చెప్పుకున్నప్పటికి కూడా అవి మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు, అట్లాగే సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఎవరికి చేరాలో వాళ్ళందరికీ చేర్చి నా కృషిని ఫలవంతం చేశారు. సో ఇది నేను ఒక్కడనే చేసింది కాదు, మీ అందరి తోడ్పాటు సమాజం నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. సమాజానికి నేను ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ టు ది సొసైటీ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు.